హలో అండి, యూనిఫామ్ ప్యాంట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలంటే ముందు సైడ్ 2 పీసుల్ని జాయింట్ అయితే చేసేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 2 సైడ్స్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ పైన 1.5 ఇంచు మనము పట్టీ కోసం అనమాట నాడా కుట్టుకుంటాం కదా, ఆ పట్టీ కోసం అని చెప్పేసి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ 1/2 ఇంచు, తర్వాత 1 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ రెండింటిని కలిపి జాయింట్ చేసుకోవాలన్నమాట. మనము నాడాకి వదిలేసి ఎక్స్ట్రా కిందకి ఒక స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. 2 కలుపుకొని లాగా స్టిచ్చింగ్ చేసేసుకొని నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కింద కాలి భాగం ప్యాంట్ భాగం అనమాట అది తీసుకొని ఫస్ట్ పిస్తా రెండింటిని జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని తర్వాత పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండింటికి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఫుల్ వీడియో మీకు ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేసి చూడండి. చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ కింద కాలకి 3 ఇంచులు నేను ఖర్చు అయితే పెట్టుకున్నాను. దాన్ని త్రిబుల్ ఫోల్డింగ్ చేసుకొని కింద పట్టి అయితే 3 సార్లు కుట్టుకున్నాను. మొత్తం కింద పైన సెంటర్లో 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. 2 కాలుకి సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నడుము దగ్గర కుచ్చులు అనేది పెట్టుకోవాలి. నేను టక్స్ ఎక్కడైతే పెట్టానో దాని పైన నుంచి ఒక 4 కుచ్చులు అనేవి దగ్గరగా పెట్టుకోవాలి. 2 సైడ్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు వెనకాలన్నమాట, వెనకాల ముందు 2 కుచ్చులు అనేవి పెట్టుకోవాలి మనకి ముందు పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పైన పట్టీది అండ్ అలాగే ఇది 2 కలిపి జాయింట్ అయితే చేసుకోవాలి. కరెక్ట్ సెంటర్కి పెట్టుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇలాగ చుట్టూ జాయింట్ చేసుకొని పైన నుంచి మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చాలా ఈజీ అండి ప్యాంట్ కుట్టడం. ఎవరికైనా క్లియర్గా కావాలంటే కటింగు స్టిచ్చింగు నా ఛానల్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి, చుట్టూ వేసుకోవాలి పైన నుంచి. ఇది వచ్చేసి 10, 11, 12 సంవత్సరాల పిల్లలకైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనమాట. ఇప్పుడు కింద నేను 1.5 ఇంచు ఖర్చు అది పెట్టుకున్నాను. అక్కడి నుంచి క్రాస్గా వచ్చేలాగా కరెక్ట్ పిస్తా దగ్గరికి వచ్చేసరికి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ కిందకి మళ్ళీ మార్కింగ్ చేసుకొని అక్కడ దాకా స్టిచ్ చేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి.